సనాతన ధర్మ పరిరక్షణ తన వల్లే సాధ్యమవుతుందని, అందుకే వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పగానే చెప్పారు. సనాతన ధర్మం పేరుతో రాజకీయాలే ఆయన ఎక్కువగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వ హయాంలో సనాతన ధర్మానికి భంగం కలిగించిందని ఆరోపణ చేయడం గమనార్హం. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నల్ని సనాతన ధర్మ పరిరక్షకుడికి నెటిజన్లు, సామాజికవేత్తలు వేయడం గమనార్హం. అవేంటో తెలుసుకుందాం. ప్రశ్న నెంబర్ 1, తాను చదివిన 1,00,000 పుస్తకాల్లో సనాతన ధర్మ గ్రంథాలు ఎన్నో చెప్పాలంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 2, తాను చాతుర్వర్ణ వ్యవస్థ నమ్ముతానని బహిరంగంగా ప్రకటించుకోవాలి. ఇక క్వశ్చన్ నెంబర్ 3, మహిళలు పురుషులు సమానం కాదని నమ్ముతున్నారా? నేరుగా చెప్పాలి. ఇక క్వశ్చన్ నెంబర్ 4, హిందూ మతం ప్రాథమిక విలువ ఏకపత్ని వ్రతంపై తన వైఖరి ఏమిటో పునరుద్ఘాటించాలి. క్వశ్చన్ నెంబర్ 5, ఒక ప్రజా ప్రతినిధిగా, పాలకుడిగా తనకు మార్గదర్శకత్వం వహించేది రాజ్యాంగమా లేక తన దగ్గరకు వచ్చేవారు ఏ మతం వారు అన్నది చూసి వ్యవహరిస్తారా అని చెప్పాలి. ఇక క్వశ్చన్ నెంబర్ 6, తన కుటుంబంలోని నాస్తికులపై ఆయన వైఖరి ఏమిటి? ఇక క్వశ్చన్ నెంబర్ 7, తన కుటుంబంలోని ఇతర విశ్వాసాలు ఉన్నవారిపై ఆయన వైఖరి ఏమిటో చెప్పాలి. ఇక క్వశ్చన్ నెంబర్ 8, సనాతన ధర్మం నమ్మేవారితో ఆయన సనాతన ధర్మం అంటే ఏమిటో పూర్తి స్థాయి చర్చకు సిద్ధంగా ఉన్నారా? ఇక క్వశ్చన్ నెంబర్ 9, శాస్త్రీయ ఆలోచన విధానం నమ్మేవారితో సనాతన ధర్మం విషయంపై చర్చకు సిద్ధంగా ఉన్నారా? ఇక క్వశ్చన్ నెంబర్ 10, హిందువుగా జీవించు, హిందువునని గర్వించు అని హిందూ మత విశ్వాసులు భావిస్తారు. తప్పేమీ లేదు. మీరు ఎప్పటి నుండి ఈ ఆలోచన చేస్తున్నారు? ఈ ఆలోచన మీ తదుపరి జీవితంలో చివరి వరకు ఉంటుందా? క్వశ్చన్ నెంబర్ 11, మీరు గతంలో పొత్తు పెట్టుకున్న రాజకీయ పార్టీలన్నీ సనాతన ధర్మ పార్టీలేనా? ఇక క్వశ్చన్ నెంబర్ 12, సనాతన ధర్మ సాంప్రదాయాల ప్రకారం మీ రోజువారీ కార్యకలాపాలు ఏమిటి? ఇక క్వశ్చన్ నెంబర్ 13, సనాతన ధర్మ సూత్రాల ప్రకారమే మీ గత జీవితం అంతా గడిపారా? భవిష్యత్తులో జీవిస్తారని హామీ ఇస్తారా? ఇక క్వశ్చన్ నెంబర్ 14, భవిష్యత్తులో మీరు తీసే సినిమాలన్నీ కూడా సనాతన ధర్మాన్నే ప్రబోధిస్తాయా? అందుకు భిన్నమైన విషయాలు అందులో ఏవి ఉండవా? ఇక క్వశ్చన్ నెంబర్ 15, మీతో పాటు నటించిన ఒక సినిమా నటి వ్యక్తిత్వ హననానికి గురవుతుంటే మా అభిమాన హీరోలందరూ స్పందిస్తున్నారు. ఆమెకు సంఘీభావంగా నిలవాలని భారతీయులు గర్వించే సనాతన ధర్మం మీకు చెప్పలేదా? మీరు ప్రజా జీవితంలో లేకపోతే ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక శాసనసభ్యులు, మా అందరికీ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ప్రశ్నించడం కోసం మీరు రాజకీయాలకు వచ్చారని చెప్తారు కాబట్టి ఈ ప్రశ్నలు మీరు గౌరవించాలి. ఇలాంటి ప్రశ్నలని ఆహ్వానించాలి, సమాధానం చెప్పాలి అని మీకు వినమ్ర సుమాంజలితో విజ్ఞప్తి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.